హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్లో నేను ఎవ్రీడే చేసుకునే పనులు అవి మీకు రన్ అవుతూ ఉంటాయి. కానీ నేను మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈరోజు నాకు తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తానండి. యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. మొదటిది, వేసవిలో పెరుగు వాడటం చాలా మంచిదన్నమాట. చల్లదనం కలిగించడమే కాకుండా పెరుగు మంచి పౌష్టికాహారంగా కూడా పనిచేస్తుంది. సమ్మర్లో మనం సబ్బుకు బదులుగా సున్నిపిండి వాడామంటే ఇది స్కిన్కి సంబంధించిందనమాట టిప్. పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు మొదలగునవి తరచూ తాగటం వలన చర్మం అనేది గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ డ్రెస్ టిప్ చెప్పే ముందు ఈ డ్రెస్ నేను కాంచీలో తీసుకున్నానండి, కాంచీపురంలో. అక్కడ వీవర్స్ అవి నేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్నదన్నమాట. ఇది పవర్ లూమే అనమాట, హ్యాండ్మేడ్ ఏం కాదు. బట్ నాకు నచ్చి తీసుకున్నానమాట. అది మొన్న టెంపుల్కి వెళ్తూ వేసుకున్నాను. ఇలా నా డైలీ రొటీన్ అది వాచ్ చేస్తూ ఉండండి. తర్వాత నెక్స్ట్, వేసవిలో మనం ఎండవేడికి చర్మం కమిలిపోకుండా మృదువుగా నిగనిగలాడుతూ ఉండాలంటే మాయిశ్చరైజర్ అనేది మనం నైట్ టైము వాడాలి. బయటికి వెళ్ళేప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అనేది తప్పకుండా అప్లై చేసుకోవాలి. సమ్మర్లో ప్రతిరోజు కూడా 8 నుంచి 10 గ్లాసుల నీటినైతే తప్పకుండా తాగండి. మనం స్నానం చేసే నీటిలో కొంచెం వెనిగర్ వేసుకుంటే చెమట వాసన అనేది ఉండదనమాట. అంటే స్నానం మీరు ఎక్కువగా వేడి నీళ్ళతో అయితే చేయొద్దండి. గోరువెచ్చటి నీటిలో కానీ, లేదు అంటే నార్మల్ చల్లనీళ్ళతోటైనా చెయ్యొచ్చు. ఎండకు వెళ్ళొచ్చి వెంటనే మాత్రం స్నానం చేయొద్దు. ఎండ నుంచి రాగానే కూడా కూలింగ్ వాటరు, కూల్ డ్రింక్స్ అనేవి మినిమం తగ్గించేయండి. కుండలో వాటరే వాడండి. మజ్జిగ ఎక్కువ తీసుకోండి. లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోండి. ఆ తర్వాత వేసవిలో నిమ్మరసం ముఖానికి రాసుకొని ఒక అరగంట ఆగి గోరువెచ్చని నీటితో మొహాన్ని మనం కడుక్కున్నామంటే మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఆ ముఖం అంతా కూడా వడలిపోయినట్లు ఫీలింగ్ లేకుండా ఫ్రెష్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి, ఎండవేడికి వెంట్రుకలు అవి మనకి చిట్లిపోవటం, రఫ్గా అయిపోతుంటాయి. ఎక్కువగా చెమట ఉండటం వలన స్నానాలు అవి ఎక్కువ చేస్తుంటాం, హెడ్ బాత్లు. అలాంటప్పుడు మనం డై వేసుకున్నా కూడా తొందరగా పోతుంటుందన్నమాట. అలాంటప్పుడు ఎండలో తిరుగుతున్నప్పుడు జుట్టును గుడ్డ ఉంటుంది కదా, కాటన్ క్లాత్తో కవర్ చేసుకోండి. అలాంటప్పుడు మనకి చెమట ఎక్కువ పెట్టకుండా ఉంటుంది. ఆ కలర్ అనేది కూడా పోకుండా ఉంటుంది. తర్వాత మనం స్విమ్మింగ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు స్విమ్మింగ్ క్యాప్ ధరించాలన్నమాట. స్విమ్ చేసిన వెంటనే తలస్నానం చేయకపోతే నీటిలో క్లోరిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనకి దురదలు వస్తాయి. వెంటనే బిస్లరీ సోడా ఉంటుంది కదా, తలపై పోసుకొని కడిగామంటే దురద డ్రైగా ఉండటం తగ్గుతుంది స్విమ్మింగ్ చేశాక. షాంపూ స్ట్రాంగ్గా ఉండేది వాడకూడదండి, తక్కువ ఫ్లేవర్స్ ఉన్నవి వాడండి ఈ సమ్మర్ సీజన్లో. ఇవి నేను కొన్ని అయితే మీకు షేర్ చేశాను. ఇవి వచ్చి సరితాబాబి షేర్ చేశారు నాకు. అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, పంప్కిన్ సీడ్స్, తర్బూజా, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, సోంఫ్, తర్వాత ఫ్రైడ్ ధనియా ఉంటుంది కదా, అది అన్నీ అనమాట. పటిక బెల్లము, ఇలా పంప్కిన్ సీడ్స్, మొత్తం సన్ఫ్లవర్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేశారు. ఇవి మనం అన్నం తిన్న తర్వాత సోంపు ప్లేస్లో ఇవి తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది. మౌత్ కూడా రీఫ్రెషనర్గా ఉంటుంది. ఇవి వచ్చి ఇడ్లీకి, దోశకి పప్పు అయితే నానబెట్టుకున్నానండి. ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ మనం కొంచెం మెంతులు మినపప్పులో నానబెట్టుకున్నట్లయితే దోశలు అనేవి మృదువుగా వస్తాయి. మనకి డైజెషన్ అనేది కూడా బాగా ఉంటుందన్నమాట. ఈరోజు ఇడ్లీ పిండి, దోశ పిండి సాఫ్ట్గా రావడానికి నేను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. మనం ఇడ్లీ పిండిని నానబెట్టుకున్న తర్వాత విడివిడిగా నానబెట్టుకోండి. బియ్యము, మినపప్పు అనేది 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం వేసుకొని బాగా నానబెట్టుకున్నాక ఒక 6 అవర్స్ ఇలా గ్రైండింగ్ చేసుకోవాలి. లేదు అంటే మీరు మిక్సీలో కూడా
బాగా పల్ఫీగా చేసుకోవచ్చు అనమాట చిన్న మిక్సీ జార్లో. ఈ మెదుగుతూ ఉన్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం మెత్తగా స్మూత్ పేస్ట్ అయ్యేలా చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ, ఉప్పు అయితే యాడ్ చేయకూడదండి. ఉప్పు యాడ్ చేస్తే పులుపు వస్తుందన్నమాట పిండి అనేది మనకి. ఇలా మెత్తగా మనకి సాఫ్ట్గా మనకి ఫ్లఫీగా వస్తుందన్నమాట స్ట్రక్చర్ అనేది. ఆ స్టేజ్లో మనం కొంచెం అటుకులు వేయాలన్నమాట. అటుకులు వేసేది నాకు స్కిప్ అయిపోయిందండి, వీడియో పెట్టలేదు ఆ టైంలో నేను. నార్మల్గా ఎంతంటే 1 కిలో మినపప్పు బియ్యం క్వాంటిటీకి 100 గ్రామ్స్ అటుకులు వేసుకోండి. ఈ మినపప్పు మెదిగాక బియ్యం అయితే విడిగా నానపెట్టుకున్నాను, అవి యాడ్ చేసుకోవాలి. ముందుగానే యాడ్ చేసామనుకోండి మినపప్పు అనేవి బద్దలుగానే ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక సాఫ్ట్గా చూసారు కదా, ఇది మనం దోశ పెట్టుకోవచ్చు, ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్క పిండితోటే 2 రకాలుగా అయినా మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. ఇది ఎక్కువగా తమిళనాడు వాడు చేస్తారండి. ఇందులో వాడిన రైస్ వచ్చేసి బాయిల్డ్ రైస్ వాడతారు వాళ్ళు. నేను నార్మల్ రైస్ ఉంటాయి కదా స్టోర్ బియ్యము, అవి వాడానన్నమాట దీంట్లో. అవి కూడా చాలా బాగుంటాయండి. మనం కొంచెం నానపెట్టుకునే దాంట్లోని మంచిగా సాఫ్ట్గా ఎక్కువ నానపెట్టుకున్నామంటే పిండి అనేది మెత్తగా మృదువుగా ఉంటుందన్నమాట. ఇలా వేసుకోవటం కూడా మనం మంచిగా వేసుకొని బాగా లోతు ఎక్కువ ఉన్న గిన్నెలో ఇలా తోడుకున్న తర్వాత ఒక 1/2 కప్పు గోధుమ రవ్వ అండి, సన్న గోధుమ రవ్వ. ఇవి మనకి ఇడ్లీ దోశ సాఫ్ట్గా రావటానికి గోధుమ రవ్వ అయితే చాలా మంచి టిప్ అండి. మీరు ఈసారి యూజ్ చేసి చూడండి. ఇది మిక్సీలో గ్రైండర్లు ఏమి వేయక్కర్లేదు. తోడుకున్న తర్వాత ఇలా వేసేసుకొని కలిపి పెట్టుకోండి. దీన్ని మార్నింగ్ దాకా రెస్ట్ ఇస్తే ఇలా పైకి పొంగిపోతుందన్నమాట. పిండి అనేది చక్కగా ఫ్లఫీగా వస్తుంది. మీకు ఎంత కావాలో అంటే మనం దోశ పోసుకొని ఇడ్లీ పోసుకోవటానికి రెండిటికి ఒకే క్వాంటిటీ అండి లిక్విడ్గా కలపటం. అది పక్కన పెట్టుకోది. మిగతా దాంట్లో అయితే సాల్ట్ కలపకుండా వేరే గిన్నెలో తీసి పెట్టుకోండి. మీరు స్టీల్ గిన్నెలో కానీ పప్పు డబ్బాలో కానీ పిండి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు పులవకుండా ఉంటుంది. తర్వాత కొంచెం నేను పింక్ సాల్ట్ వాడతాను కదా, కొంచెం వేసి పిండి కలుపుకొని తర్వాత చట్నీ కోసం పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, తర్వాత పల్లీలు, కొంచెం డ్రై రోస్ట్ అయిన పల్లీలని ఇలా వేసి చిన్న అల్లం ముక్క అండి. ఈ అల్లం ముక్క ఈ పచ్చడి టేస్ట్ పెంచుతుంది. తర్వాత ఒక 1/2 కప్పు పుట్నాలు వేసుకొని ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత మనకి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం కొత్తిమీర కూడా వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇడ్లీ దోశ రెండిటికి ఇదే రకమైన పచ్చడి కొలతలండి. ఈ పచ్చడి ఇలానే చేసుకుంటారు. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం టామరిండ్ చింతపండు ఉంటుంది కదా, అవి వేసి మిక్సీ పడతాను. కొంచెం ధనియాలు జీలకర్ర వేస్తున్నాను, ఎందుకంటే శనగపప్పు పల్లీలు ఉన్నాయి కదా, కొబ్బరి, ఇవి డైజెషన్ అవ్వటానికి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే మనకి ఇవి డైజెషన్గా ఉపయోగపడతాయి. అదివరకు రోజుల్లో చెప్పేవాళ్ళు కదా, పోపుల పెట్టిలోనే అన్ని రకాల జబ్బులకి వైద్యం ఉందనేసి. ఇలా అనమాట. ఇవి మనకి చిన్న చిన్న ఆయుర్వేద టిప్స్ అనమాట. జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇలాంటివన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇడ్లీకి అయితే ఇలా ఒక ప్లేట్ ఇడ్లీకి పెట్టేసేసుకుంటున్నానండి. మిగతాది దోశలది పోసుకుంటాను. మీకు 2 రకాలుగా ఎలా చేసుకోవచ్చు ఒక్క పిండితో అని చెప్పడానికి ఈరోజు నేను ఇడ్లీ దోశ 2 పెడుతున్నానండి. అప్పుడప్పుడు ఇడ్లీ దోశ కూడా ఒకే రోజు పెడుతుంటాను. 2 ఇడ్లీ 2 దోశ తింటే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎక్కువ సమ్మర్లో ఫస్ట్ బాయిల్డ్ ఫుడ్, అదే ఇడ్లీ కానీ పెరుగన్నం కానీ ఇలాంటివి తినండి. ఆయిల్ ఫుడ్ అయితే చాలా వరకు తగ్గించండి, ఎందుకంటే ఎక్కువగా దాహం అలసట వేస్తుంది, ఆ గొంతు అది ఎండిపోవటం జరుగుతుంది. చల్లారాక ఇలా మిక్సీ పట్టేసేసుకొని మొత్తం మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. తర్వాత ఈలోపు పోపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదా తాలింపులైనా వేసుకోవచ్చు. తాలింపులో వెల్లుల్లిపాయ బదులు ఇంగువ వేసుకోవచ్చు. ఇడ్లీ కూడా బాగా చక్కగా పొంగిపోయి ఉడికాయండి. తర్వాత దోశ కూడా పోసేసుకున్నాను. చక్కగా ఈ పిండితోటి 2 రకాల బ్రేక్ఫాస్ట్ అయిపోతుందన్నమాట. ప్రతి ఒక్కరూ ఇడ్లీ రవ్వతో పని లేకుండా ఇడ్లీ అయితే పెట్టుకోవచ్చు. ఇవి వేడిగా తిన్నా బాగుంటుంది, కొంచెం చల్లారితే కొంచెం లైట్గా అంటే మనకి వేడి సాఫ్ట్ అనేది తగ్గుతుందన్నమాట. అంతే, మిగతా అంతా బాగుంటుందన్నమాట టేస్ట్.
ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడైనా సరే ఇడ్లీ రవ్వ నానబెట్టడం ఒక్కోసారి బయటికి వెళ్ళి తీసుకొచ్చుకొని కుదరదు, అలాంటప్పుడు దోశ పిండితోటి కూడా ఇడ్లీ చేసుకోవచ్చు. ఇలా దోశలన్నీ అయితే కాల్చుకున్నానండి. పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్క ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత చక్కగా ఇలా గ్రైండ్ చేసిన వెల్లుల్లి ఉంటుంది కదా, గ్రేట్ చేసింది వేసి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవి వేగాక లైట్గా కరివేపాకు వేసేసి ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయ్యాక మనం చట్నీలో యాడ్ చేసుకోవటమే. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇదైతే బయట చక్కగా పాడవకుండా ఉంటుంది చట్నీ. ఈవినింగ్ దాకా అయితే ఎండాకాలం బయట పెట్టద్దండి, స్మెల్ వచ్చేస్తుంది. అందుకని మీరు ఏ పూటకు కావాల్సింది ఆ పూట తయారు చేసుకోండి. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ టైము వాడుకోవచ్చు. అంతేకాని బయట పెట్టామంటే ఎండకి పాడైపోతుంది. ఇలా మనకి ఈ స్ట్రక్చర్లో అయితే మనం దోశ ఇడ్లీలో యూస్ చేసుకుంటాము. చట్నీ గట్టిగా కూడా వేసుకొని తిన్నా బాగుండదండి. ఇలా చక్కగా రోజు కూడా నా డైలీ హ్యాబిట్స్ అయితే ఇలానే ఉంటాయండి ఇంచుమించు. ఒక్కొక్క రోజు ఫుడ్ ఐటమ్స్ మారచ్చు, ఫంక్షన్స్ అలా వస్తుండొచ్చు, బయటికి వెళ్తుంటాము, షాపింగ్లు, ఏమైనా టూర్లు వెళ్తా అలాంటివి ఉంటాయి. కానీ రెగ్యులర్గా ప్రతి ఇంట్లో ప్రతి లేడీస్కి కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు జాబ్ చేసే వాళ్ళైనా హౌస్ వైఫ్స్ అయినా కూడా అండి ఇవి చేసుకొనే వెళ్తారు. ఇవి చేసుకుంటూనే ఇంట్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళ పనులు హౌస్ వైఫ్స్కి జాబ్ చేసే వాళ్ళకంటే ఎక్కువ పనులే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.